పెర్ని నాని అనే వ్యక్తి ఎంత రోడ్ సైడ్ వ్యక్తిగా ఉంటాడో మీకు అర్థమైంది. ఆ కాన్స్టిట్యున్సీలో ఏ విధంగా తరిమి కొట్టినారో కూడా చూసినాం. దానికి నాయకుడు కళ్ళలో ఆనందం చూడాలని చెప్పి తగుదనమ్మా అని చెప్పేసి ఈ రోజు ప్రెస్ మీట్ పెడుతుంది. నువ్వు ఏ అధికారంతో ప్రెస్ మీట్ పెడుతున్నావు? ముందు మీ నాయకుడికి సమాధానం చెప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే అన్న మనం ఎందుకన్నా గృషికొండ మీద 500 కోట్లు ఖర్చు పెట్టి అంత విలాసాలు చేశాం కదా, ఈ రోజు దాన్ని వైట్ ఎలిఫెంట్ గా ఈ రోజు ప్రభుత్వం చేస్తా ఉంది. ఆ రోజు ప్రజాస్వామ్యనే కదా మనం వృధా చేసినాము. మరి ఈ రోజు ప్రజలకు అనుకూలంగానే ప్రజల రూపాయి మిగిల్చాలనే ఉద్దేశంతో ఫోటో ప్రభుత్వం చేస్తా ఉంటే దాని మీద మనం ఎందుకు విమర్శలు చేస్తా ఉన్నాం అన్న? అట్లాగే మనం కోటి సంతకాలు సేకరణ చేశాం కదన్నా, మనకి ఎందుకని 151 సీట్ల నుంచి మనకు 11 సీట్లు ఎందుకు ఇచ్చారు? దాని మీద కోటి సంతకాలు సేకరణ చేద్దామన్నా. పోలవరాన్ని మనం ఎందుకు అటకెక్కించావు? దాని మీద కోటి సంతకాలు సేకరణ చేద్దామన్నా. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా నిరుద్యోగులందరికీ కూడా మనం మాదక ద్రవ్యాలు అలవాటు చేసాం కదా, దాని మీద కోటి సంతకాలు సేకరణ చేద్దామన్నా. డిఎస్సీని ఆఫ్ చేసి మనం కోర్టులకు కూడా వెళ్ళాం కదన్నా, దొంగ కేసులు వేసినాం కదా, దాని మీద కోటి సంతకాలు సేకరణ చేద్దామన్నా. ఆఖరికి క్వాలిఫై అయిన కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా మన 5 సంవత్సరాలు ఏది ఇవ్వకుండా ఇన్ని సంవత్సరాలు మనకి దొంగ కేసులు పెట్టించాం కదన్నా, దాని మీద మనం కోటి సంతకాలు సేకరణ చేద్దామన్నా అని చెప్పి ఈ యొక్క పెర్ని నాని అనే వ్యక్తులు ఆ నాయకుడు సైకో నాయకుడిని అడిగితే గనక ఈ రాష్ట్ర ప్రజలు దేంతో పిచ్చి కొడతారనే సంగతి అర్థం చేసుకోవాలి.